హాయ్ అండి. ఇవాళ మనం ఎగ్ కర్రీ అయితే చేసుకుందాం. దానికి ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ పోసుకొని కొంచెం వేడైన తర్వాత అందులో మనకు ఎగ్స్ అయితే వేసుకుందాం. అందులో ఒక స్పూన్ సాల్ట్, ఒక స్పూన్ టీ పౌడర్ వేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 to 10 మినిట్స్ వరకు ఉడికించుకొని ఇలా పైన తొక్కలు అయితే తీసుకుందాం. తర్వాత వీటిని పొడవుగా కట్ చేసుకుందాం. ఇలా హాఫ్ కట్ చేసుకుందాం. కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఒక 2 టమోటాలు, 2 ఉల్లిపాయలు అవి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. జీలకర్ర, ధనియాలు, మిరియాలు, సోంపు ఈ 4 కలిసి మనం పేస్ట్ చేసుకుందాం. ఇలా పేస్ట్ పట్టుకొని పక్కన పెట్టుకుందాం పౌడర్ని. తర్వాత అదే మిక్సీలో 2 టమోటాలు, 2 పచ్చిమిర్చి, ఒక 2 స్పూన్ల పెరుగు అయితే యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకుందాం. దీన్ని కూడా పేస్ట్లా చేసుకుందాం. తర్వాత ఒక బౌల్ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకొని ఈ ఎగ్స్ని అటు ఇటు కొంచెం లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. కొంచెం లైట్ కలర్ వచ్చిన తర్వాత దీనిపైన కొంచెం ధనియాల పౌడర్, కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు, కారం వేసి ఇటు కొంచెం మనం తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా, ఉల్లిపాయ కూడా వేసి 2 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకు వీటిని తీసి పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఉంచేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న 2 ఉల్లిపాయ తరుగు వేసుకొని ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా గోల్డెన్ కలర్ ఇంకా ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పట్టి పెట్టుకున్నాం కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయిన తర్వాత పసుపు 1 స్పూన్, సాల్ట్ 1 స్పూన్, కారం రుచికి తగినంత, ముందుగా మిక్సీ పట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి, పెరుగు వేసి పట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ కూడా వేసి కలుపుకుందాం. మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాం. ఇలా ఆయిల్ చిక్కపడుతుంది, ఆయిల్ పైకి వస్తుంది, టమోటా బాగా ఉడికినట్టు. ఇలా పైకి వచ్చిన తర్వాత కొంచెం ధనియాల పౌడర్, ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ధనియాలు, మిరియాలు, సోంపు, జీలకర్ర ఆ పౌడర్ అయితే ఇందులో వేసి కలుపుకోవాలి. మనకు కావాల్సినంత కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వాటర్ కూడా కొంచెం మరిగిన తర్వాత ఇందులో ఎగ్స్ వేసుకుందాం. ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇవి కొంచెం బాయిల్ అయిన తర్వాత ఎగ్స్ కూడా వేద్దాం ఇందులో. టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అవుతుందండి. అందరూ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్లోకి, రోటీలోకి.
చూసారు కదా, ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఖచ్చితంగా ట్రై చేయండి. కొంచెం గరం మసాలా ఆప్షనల్ అండి, వేస్తే వేసుకోవచ్చు లేదంటే లేదు. కొంచెం కొత్తిమీర వేసి దింపుకుందాం. రోటీలోకి అయితే చాలా బాగుంటుందండి, చపాతీకి, రైస్లోకి కూడా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయండి.